హోపోనోపోనో అంటే ఆల్రెడీ నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో వాటిని కరెక్ట్ చేసుకునే హీలింగ్ టెక్నిక్ మాత్రమే. దీనికి అనుకున్నది డాక్టర్ హ్యూలెన్ గారు. హ్యూలెన్ గారు ఏంటి అని అంటే కొందరు మెంటల్ హాస్పిటల్ పీపుల్ పైన అంటే సైకియాట్రిక్ పీపుల్ పైన వాళ్ళకి హోపోనోపోనో టెక్నిక్ తన పైన తను అప్లై చేసుకొని వాళ్ళందరినీ హీల్ చేయడం జరిగింది. సో అలా హీల్ చేయడం వల్ల ఆ హాస్పిటల్ 2 ఇయర్స్ లో మొత్తం పేషెంట్స్ అందరూ మళ్ళీ నార్మల్ స్టేట్ కి వచ్చేసి వాళ్ళ హెల్త్ ని బాగా చేసేసుకొని వాళ్ళందరూ వాళ్ళ నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడం జరిగింది. అంత పవర్ ఉంటది హోపోనోపోనోకి. బట్ మనము ఇది ఫస్ట్ లాని బేస్ చేసుకొని లా ఆఫ్ వన్నెస్. లా ఆఫ్ వన్నెస్ ఏంటి, నేను ఎనర్జీ ఫీల్డ్ లో కనెక్ట్ అయ్యే ఉంటాను. ఎప్పుడైతే నా ఎనర్జీ నేను పెంచుకుంటా ఉంటానో, నేను ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు నాకు అంత హీలింగ్ పవర్ వస్తుంది. సేమ్ హ్యూలన్ గారు ఏం అప్లై చేశారు, నా ఎనర్జీలో అందరి ఎనర్జీ ఫీల్డ్ లో నేను కనెక్ట్ అయి ఉన్నప్పుడు నేను ఏదైతే చేంజ్ అవుతానో వాళ్ళలో కూడా నాకు చేంజ్ అనేది కనిపిస్తుంది అన్న ఒక్క బేసిక్ ఆ లా ఆఫ్ వన్నెస్ ని పట్టుకొని, సో తను ఏం చేశాడు అని అంటే ఆ హీలింగ్ అనేది తన లోపల ఎమోషన్స్ ఏంటి, తన ఎమోషన్స్ ని ఎలా క్లియర్ చేసుకుంటే అవుటర్ వరల్డ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది తను కనిపెట్టాడు. ఓకే, సో అలా లా ఆఫ్ వన్నెస్ ఉంది. అండ్ థర్డ్ లా ఆఫ్ కరెస్పాండెన్స్. నా ఇంటర్నల్ వరల్డ్ ఎలా అయితే ఉంటే నా చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ వరల్డ్ అలా ఉంటది. సో నేను ఇలాంటి పేషెంట్స్ మధ్యలో ఎందుకున్నాను, నా ఎమోషన్స్ ఏంటి, నేను ఎలా చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు అని తన ఇంటర్నల్ వరల్డ్ ని చేంజ్ చేసుకోవడానికి తన ఎమోషన్స్ అన్ని క్లియర్ గా హీల్ చేసుకోగలిగాడు అన్నమాట. ఓకే, సో ఈ మెయిన్ యూనివర్సల్ లాస్ నే అప్లై చేసి తన అందరినీ హీల్ చేశాడు. అండ్ ఇదంతా ఎలా పాసిబుల్, యాక్చువల్ గా ఇంటర్నల్ లో చేంజ్ చేస్తుంటే ఎక్స్టర్నల్ లో ఎలా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి డాక్టర్ మసారు ఎమోటో గారు, ఈయన జపనీస్ డాక్టర్ అనుకుంటా, కంట్రీ జపానీస్. సో ఈయన జపాన్ కి చెందిన ఏమంటారు రీసెర్చర్. సో తను ఏం చేశాడు అని అంటే మన బాడీలో ఎలా ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తవి, యాక్చువల్ గా ఎలా జరుగుతుంది అని చెప్పి వాటర్ టెక్నిక్ తో మన హ్యూమన్ బాడీ ఏంటి 70% ఆఫ్ వాటర్. సో 70% ఆఫ్ వాటర్ వల్ల నా బాడీలో నేను మాట్లాడిన ప్రతి మాట ఆ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటది అండ్ చేంజ్ అవుతది అన్న ఒక్క దాన్ని బేస్ చేసేసుకొని సో తను ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్క వర్డ్ కి మన వాటర్ స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటది. ఇక్కడ చూడండి, కంపాషన్ అనే దానికి, థ్యాంక్ యూ అనే వర్డ్ కి, విజ్డమ్ అనే వర్డ్ కి, మీ అందరికి కనిపిస్తుంది విజ్డమ్ అనే వర్డ్ కి, ట్రూత్ అనే వర్డ్ కి. ఓకే, ఇలా ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఇది ఎలా, ఆ వాటర్ ని ఈ వర్డ్స్ అన్ని చెప్పి దాన్ని ఆ వాటర్ ని తీసుకొని ఆ వాటర్ బాటిల్ ని ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేశారు. చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయి కనిపించింది అన్నట్టు వాటర్ కి. సో వాటర్ కి ఇంత పవర్ ఉంది. వాటర్ కే ఇంత పవర్ ఉన్నప్పుడు మనము అన్ని సార్లు మాట్లాడి మన లోపల ఉన్న ఎమోషన్స్ ని మనం హ్యాండిల్ చేసుకుంటూ, అంటే ఏంటి, క్లియర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ హీల్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేశాడు అన్నట్టు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది యాక్చువల్ గా. లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ కరెస్పాండెన్స్. అండ్ నెక్స్ట్ మనకి లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ కరెస్పాండెన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, యాక్చువల్ గా నా బాడీ ఎనర్జీ పైన వర్కౌట్ అవుతుంది. సో నా బాడీ ఎనర్జీని ఇది ఎలా హీల్ చేస్తుంది, హోపోనోపోనో ఎలా హీల్ చేస్తుంది అని అంటే ఈ వాటర్ టెక్నిక్ ని యూజ్ చేసి ప్రూవ్ చేశాడు. ఎందుకంటే మన బాడీ మొత్తం 70% ఆఫ్ వాటరే ఉంది. సో 70% ఆఫ్ వాటర్ ని నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా బాడీ అనేది ఆ మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది నా బాడీలో ఉన్న వాటర్ లో కూడా చేంజ్ అవుతా ఉంటది. సో అలా చేంజ్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా హీల్ అవుతావు అని చెప్పి ప్రతిసారి ఆ సారీ చెప్పడము, ఫర్గివ్ చేయమని అడగడము, థ్యాంక్ యూ చెప్పడము, ఐ లవ్ యూ చెప్పడం, ఇలా చెప్పడం వల్ల బాడీ అనేది హీల్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా బాడీ హీల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా కూడా అది ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది కదా. మనం టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం తొందర వస్తుంది, లేదు అంటే ఇంకో 2-3 డేస్ ఎక్కువ పడుతుంది అంతే కదా. సో బాడీకి హీలింగ్ అయితే కెపాసిటీ ఉంది. బట్ ఆ హీల్ చేసుకోవడానికి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇలా వాటర్ మాలిక్యూల్స్ కి ఇంత పవర్ ఉంది. అండ్ ఆ ఎనర్జీని మనం క్యారీ చేస్తుంటే మన బాడీకి హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది అని ప్రూవ్ చేశాడు. ఓకే, ఈ రెండింటిని, లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ కరెస్పాండెన్స్, అండ్ మనం వాటర్ మాలిక్యూల్స్ కి ఎంత పవర్ అయితే ఉందో మనం అవి రిపీటెడ్ గా చాంట్ చేయడం వల్ల మన బాడీకి హీల్ చేసుకునే పవర్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎమోషనల్ వి హీల్ చేసుకోవాలి, పెయిన్స్ అండ్ ఫిజికల్ పెయిన్స్ ని కూడా హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది.
అండ్ ఎమోషనల్ పెయిన్ ని ఎలా హీల్ చేసుకోవాలి? ఎమోషనల్ పెయిన్ ని హీల్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు నాకు కోపం అనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా, లోన్లీగా ఫీల్ అవుతున్నానా, ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతున్నానా, లేకపోతే నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నానా, ఎలాంటి నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నవి? సో మీరు కౌంట్ చేయాల్సింది ఏంటి? మీ నెగెటివ్ ఎమోషన్స్. ఎందుకు? ఎమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. సో ఆ ఎనర్జీని నేను ఎలా యూజ్ చేస్తున్నాను? నా బాడీకి ఉన్న ఎనర్జీని నేను బయటికి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దేని పైకి పెట్టి యూజ్ చేస్తున్నాను? బాధతో యూజ్ చేస్తున్నానా, హ్యాపీనెస్ తో యూజ్ చేస్తున్నానా, సాడ్ గా యూజ్ చేస్తున్నానా, లేకపోతే ఏమంటే ఫ్రస్ట్రేషన్ గా చేస్తున్నానా, కామ్ గా చేస్తున్నానా? నా ఎనర్జీని నేను ఎలా యూజ్ చేస్తున్నాను? ఓకే, అలా మీ ఎనర్జీని మీరు ఎక్కడ వాడుతున్నారో చెక్ చేసుకొని దాని రిలేటెడ్ మీరు హీల్ చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్ గా హీల్ అయిపోతూ ఉంటారు. ఓకే, అందరికి అర్థమైంది కదా? సో దీని వెనకాల ఉన్న సైన్స్ అండ్ ఏ యూనివర్సల్ లాస్ ని బేస్ చేసుకొని ఉంది, అండ్ ఎవరు ఈ ఎక్స్పెరిమెంట్స్ ని చేసి మనల్ని ఇంత హీలింగ్ పవర్ ప్రతి ఒక్కరికి ఉంది. డాక్టర్ హ్యూలన్ గారికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు? అందరం ఎనర్జీ ఫీల్డ్ లో కనెక్ట్ అయి ఉన్నాము అని అంటే డాక్టర్ హ్యూలన్ గారికి ఉన్న ఎనర్జీ మనందరికి కూడా ఉన్నట్టే. బట్ మన బాడీని మనం ఆ లెవెల్లో ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మనం ఉంచుకుంటున్నామా, మన మైండ్ ఉంచుకుంటున్నామా? సో అది చెక్ చేసుకుంటే మనం ఈజీగా హీల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు అందరు చేయాల్సింది ఏంటి అంటే మీరు క్లియర్ గా గుర్తుపట్టండి. హెల్త్ లో అయినా, రిలేషన్షిప్ లో అయినా, కెరియర్ లో అయినా, మనీలో అయినా, ఈ 4 ఏరియాస్ లో మీరు ఇప్పుడు ఎక్కువ ఫీల్ అయ్యే నెగటివ్ ఎమోషన్ ఏంటి? ఏదైనా ఒక్క ఏరియా తీసుకోండి, ఒక్క ఎమోషన్ తీసుకోండి. అన్ని కాదు. ఇప్పుడు మనీ లేదు అని అంటే ల్యాక్ ఎమోషన్, నా దగ్గర సరిపడేంత లేదు అని. ఇది మనీలో. రిలేషన్షిప్స్ కి వచ్చే వరకు నాకు ఎవరు సపోర్ట్ లేదు అనుకుంటున్నారా? లేదు, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? నాకు ఇంట్లో నేను ఎంత చేసినా వాల్యూ లేదు, రికగ్నిషన్ లేదు అనుకుంటున్నారా? సో ఇది రిలేషన్షిప్ లో. మనీ, కెరియర్ లోకి వచ్చే వరకు నాకు ప్రమోషన్స్ అంటే ఈజీగా రాదు, లేకపోతే నేను వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత వర్క్ చేసినా నాకు కనీసం నా వర్క్ కి తగ్గ వాల్యూ నాకు రావట్లేదు, రికగ్నిషన్ నాకు దొరకట్లేదు, లేకపోతే నా బాస్ నాకు సపోర్ట్ చేయట్లేదు, కొలీగ్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటివి. ఓకే, హెల్త్ లోకి వచ్చే వరకు నేను ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతున్నాను, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను హెల్త్ లో ఇలా ఉన్నాను, నా హెల్త్ సరిగా లేదు. మీరు రిపీటెడ్ గా చెప్పుకునే థాట్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీరు ఏ ఎమోషన్ పెడతారో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో అలా గుర్తుపట్టి మీ ఎమోషన్స్ ఏంటి అండ్ ఏది హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు నాకు టైప్ చేసి చెప్పండి. ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్ లో చెప్పండి. రిలేషన్షిప్ లోనా, కెరియర్ లోనా, మనీలోనా, హెల్త్ లోనా, అండ్ ఎమోషన్ ఏంటి? మీరు ఎప్పుడైతే క్లియర్గా ఉంటారో ఎనర్జీ అనేది, నేను దేనిపైన ఫోకస్ చేస్తే దాన్ని హీల్ చేసుకోవడం నాకు ఈజీ. ఓకే, నా ధ్యాస ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ ఈజీగా నా ఎనర్జీని ఫ్లో చేయగలుగుతాను. కాబట్టి అంత స్పెసిఫిక్ గా మీరు ఏది హీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు గుర్తుపట్టాలి. కెరియర్ లో యోష్మ గారు. ఓకే, సో దాంట్లో ఎమోషన్ ఏంటి? అనుకున్నవి టైంకి కావట్లేదు, నెగటివ్ థాట్స్. ఓకే, నెగటివ్ థాట్స్ సింధూర గారు దేంట్లో, ఏ ఏరియాలో నెగటివ్ థాట్స్? ఓకే, అంటే మేడం హెల్త్, రిలేషన్షిప్, కెరియరా, మనీయా? రిలేషన్షిప్ లో ఎమోషన్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే, రిలేషన్షిప్ లో రెస్పాన్సిబిలిటీ లేదు, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎదుటి వాళ్ళకి లేదు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు, అంతేనా? లేకపోతే మీకే లేదు అనుకుంటున్నారా రెస్పాన్సిబిలిటీ? ఎదుటి వాళ్ళకే లేదు. ఎదుటి వాళ్ళకి లేనప్పుడు మీకు వచ్చే ఎమోషన్ ఏంటి? కోపం వస్తుందా, బాధ అనిపిస్తుందా, నెగ్లెక్ట్ అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? మీ ఎమోషన్ ఏంటి? వాళ్ళకి లేదు, కరెక్టే, వాళ్ళకి లేదు కాబట్టి మీకు అనిపించే ఎమోషన్ ఏంటి? నెగ్లెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు మన పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. సో ల్యాక్ ఆఫ్ లవ్, సో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, లోన్లీ ఫీలింగ్. ఓకే, ఇది మీ ఎమోషన్స్. సో మిగిలిన వాళ్ళు హెల్త్ లో ప్రతిభ గారు ఎమోషన్ ఏంటి? పెయిన్. సో పెయిన్ అనేది ఏ ఏరియాలో ఉంది? యోష్మ గారు జాబ్ రావట్లేదు అని అంటే సాడ్ ఎమోషన్ కదా. మిగిలిన వాళ్ళు
ఏది హీల్ చేసుకోరా? ఫియర్. ఓకే, ఫియర్ ఇన్ మనీ. ప్రవీణ గారు రిలేషన్షిప్. దాంట్లో ఉన్న ఎమోషన్ ఏంటి రిలేషన్షిప్ లో? బాబు తెచ్చలేదు. యా. సో తను పట్టించుకోకపోయే వరకు మీకేమనిపిస్తుంది? తన ఫ్యూచర్ ఏంటో అన్న భయం ఉంది కదా. సో ఫియర్ ఎమోషన్, ఫ్యూచర్ గురించి ఫియర్ ఎమోషన్ ఉంది. ఓకే, ఎమోషన్ ని గుర్తుపట్టడం అంటే ఫియర్ ఎమోషన్. ఓకే, కెరియర్ పరంగా ఫియర్ ఇన్ హెల్త్. ఓకే అండి. సో మనము ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని హీల్ చేసుకోవడానికి ఇప్పుడు హోపోనోపోనో ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఓకే, సాడ్ ఎమోషన్ ఆయన లక్ లేదు, నేను ఇంతే అని అనుకుంటున్నారు, ఎందుకంటే దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నవి అని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా యోష్మా గారు. ఓకే, సో సాడ్ అండ్ ల్యాక్ ఆఫ్ లక్. ఇప్పుడు నేను ఏరియా అని స్పెసిఫిక్ గా అక్కడ చెప్పినప్పుడు మీరు ఏదైతే ఏరియా అనుకున్నారో ఆ పర్టికులర్ ఏరియా, ఆ పర్టికులర్ ఎమోషన్ ని గుర్తుపట్టండి. ఓకే, నేను ఎమోషన్ అని చెప్పిన ప్రతిసారి మీరు ఒకటే ఎమోషన్ ఒకటే ఏరియాలో అనుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు దానికి రేటింగ్ ఇవ్వండి. 1 to 10 లో మీరు ఎంత అనుకుంటున్నారు? 1 to 10 లో దానికి రేటింగ్ ఇవ్వాలి అంటే ఆ ఫియర్ ఎమోషన్ కి, ఆ సాడ్ ఎమోషన్ కి, నెగ్లెక్ట్ ఎమోషన్ కి మీరు ఎంత అనుకుంటున్నారు? 10. ఓకే, ప్రవీణ గారు 10, మిగిలిన వాళ్ళు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా నెంబర్ ఇచ్చుకోవాలి అని చెప్పి. ఎక్కువ ఉంటే ఏం చేయండి అంటే 1 to 10 లో 10 ఇవ్వండి. లేదు మీడియం ఉంది అంటే 5, 6 ఇవ్వండి. ఓకే, 5 కంటే ఎబో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని గుర్తుపట్టండి. ఓకే, లేదు ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏం లేదు అంటే పాస్ట్ లో ఉండి హర్ట్ అయిన ఎమోషన్స్ అయినా గుర్తుపట్టొచ్చు. పాస్ట్ లో నేను ఈ సిచ్యువేషన్ లో ఇంత వరస్ట్ గా ఫీల్ అయినాను, 1 to 10 లో 10 ఉంది, అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. సో ఆ బాధ అనేది ఉంది. ప్రతిభ గారు 8. ఓకే, నాగరాజ్ గారు 6. ఓకే, సో నాకు అప్పుడు ఈ అవేర్నెస్ ఉంటే నేను ఇంక ఈజీగా ఫీల్ అయ్యేదాన్ని, తక్కువ ఫీల్ అయ్యేదాన్ని అనుకుంటాం కదా. బట్ ఆ సిచ్యువేషన్ లో మీరు అప్పుడు ఎలా అనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. యోష్మ గారు 9. ఓకే, సో మీ ఎమోషన్, ఏరియా అండ్ 1 to 10 లో రేటింగ్, ఇది మాత్రం క్లారిటీ. ఓకే, సో ఇప్పుడు మనము హోపోనోపోనో ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. అందరూ వాటర్ తీసుకోండి, బాడీ అనేది హైడ్రేటెడ్ ఉండాలి. ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని ఐస్ క్లోజ్ చేసి మీ వెన్నుపాము నిటారుగా ఉండాలి. అండ్ బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఎవరికైతే బ్యాక్ పెయిన్స్ ఉన్నావో అలాంటి వాళ్ళు నెక్ ని మాత్రం వాల్చొద్దు, దేనికి వాల్చొద్దు. నెక్ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి. అండ్ టేక్ ఎ డీప్ బ్రీత్, క్లోజ్ యువర్ ఐస్, slowly breathe out. Again take a deep breath, slowly breathe out. అందరూ మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేను చెప్పేది చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ. ఏదైతే నేను ఇన్ని రోజుల నుంచి నెగిటివ్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తున్నానో వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ,
I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm taking 100% responsibility of this fear, sad emotion, loneliness, negative thoughts, fear in money, fear in health, fear in relationships, fear for future. ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్నింటికి పూర్తి బాధ్యత నాదే. బికాస్ ఐ ఆమ్ గివింగ్ ఎనర్జీ టు దీస్ ఎమోషన్స్. ఐఎమ్ సారీ, మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. చాలాసార్లు ఎదుటివారి గురించి నేను ఎమోషనల్గా డ్రైన్ అయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ, మై డియర్ సెల్ఫ్. ఫ్యూచర్ పట్ల ఆ భయం ఎనర్జీని పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే నేను ఎమోషన్స్ పరంగా హ్యాండిల్ చేయలేకపోతున్నానో అండ్ వాటన్నింటినీ నేను ఇన్ని డేస్ నా బాడీలో క్యారీ చేస్తున్నాను, దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ రియల్లీ సారీ, మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్ట్రెస్ని, ఇంత నెగిటివిటీని భరిస్తూ కూడా ఇంత వండర్ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ నెగటివ్ ఎమోషన్స్. మీరు ఏదైతే స్పెసిఫిక్ ఏరియాలో నెగటివ్ ఎమోషన్ అనుకున్నారో దాన్ని స్పెసిఫిక్గా చెప్పండి. ఐఎమ్ సారీ, మై డియర్ ఎమోషన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, మై డియర్ ఎమోషన్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I'm taking 100% responsibility of these negative emotion. I'm sorry. ఏదైతే నేను రిలేషన్షిప్స్లో, కెరియర్లో, మనీలో నెగిటివ్ ఎమోషన్స్ని ఫీల్ అవుతున్నాను, ఆ ల్యాక్ ఎమోషన్ని ఫీల్ అవుతున్నాను, ఆ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ని ఫీల్ అవుతున్నాను, వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. ఈ ఎమోషన్స్ వల్లే నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని బ్లేమ్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియక నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive me, my dear self. Now I realize my value. I realize my emotions. నేను నెగటివ్ ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా వాటికి కావలసినంత అవేర్నెస్ని నేను పెంచుకోకుండా బాధ పెట్టిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ, మై డియర్ బాడీ. మీ బాడీని ఒకసారి స్కాన్ చేసుకోండి. ఒక 2 minutes మీరు ఏ ఏరియాలో ఆ బాధని ఫీల్ అవుతున్నారు, ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నారు, ఏ బాడీ పార్ట్లో మీరు ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నారు.
ఆ పర్టికులర్ బాడీ పార్ట్ కి చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ బాడీ, నిన్ను ఈ ఎమోషన్స్ ని నీలో స్టోర్ చేసుకున్న దానికి అండ్ నువ్వు వాటన్నింటిని ఇన్ని డేస్ నుంచి క్యారీ చేస్తున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, నిన్ను ఇన్ని రోజులు వీటన్నింటితో బాధ పెట్టిన దానికి, ఫ్యూచర్ పట్ల భయంతో బాధ పెట్టిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉన్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ఆ ల్యాక్ ఎమోషన్ కి, ఆ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కి, సాడ్నెస్ కి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను హీల్ చేసుకోమని నా లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ ని చూపించిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎన్ని రోజుల నుంచి నేను ఇలాంటి ఎమోషన్స్ ని క్యారీ చేస్తున్నా కూడా నన్ను హీల్ చేసిన దానికి అండ్ హీలింగ్ కి సపోర్ట్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ క్యారింగ్ ఆల్ దీస్ నెగటివ్ ఎమోషన్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. టేక్ ఎ డీప్ బ్రీత్. మీరు ఏదైతే బాడీ పార్ట్ లో పెయిన్ అనేది చూసారో అక్కడ నుంచి రిలీజ్ చేస్తున్నాను బ్రీత్ ని అని చెప్పి విజువలైజ్ చేయండి. లెగ్స్ లో అయితే లెగ్స్ లో, చెస్ట్ లో అయితే చెస్ట్ లో, బ్యాక్ అయితే బ్యాక్ లో, ఏ ఏరియా నుంచి అయితే మీరు పెయిన్ అనేది ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి ఈ బ్రీత్ అనేది బయటికి వస్తుంది, రిలీజ్ చేస్తున్నారు. Again, take a deep breath. Slowly breathe out. మీరు ఏదైతే ఎమోషనల్ పెయిన్ ని క్యారీ చేశారో ఆ బాడీ పార్ట్ నుంచి నెమ్మదిగా లెట్ గో చేస్తున్నారు. ఐ లెట్ గో ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఆ ఎమోషనల్ పెయిన్ మొత్తాన్ని, ఆ బాధని మొత్తాన్ని ఈ నిమిషంలో నేను లెట్ గో చేస్తున్నాను. ఐ లెట్ గో. ఐ రిలీజ్. గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అది వండర్ఫుల్ గా నా బాడీ నుంచి ప్రేమతో బయటికి వెళ్ళిపోతూ వండర్ఫుల్ గా లవ్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏదైతే సాడ్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవుతూ లవ్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. జస్ట్ ఫీల్ ఇట్. మీ బాడీ నుంచి రిలీజ్ అవుతూ లవ్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు చూడండి. I'm sorry. Please forgive me. Thank you. I love you. ఇప్పుడు మీ అరచేతులను రబ్ చేసుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేసుకోండి.
మీ కంటి పైన పెట్టుకోండి, అరచేతులు రబ్ చేసి, అండ్ మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి.